హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము మీ బేబీ తన్వి అండ్ మామీ మోని. మీకు మీ ఫ్యామిలీకి మా నుండి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము మా ఇంట్లో భోగి ఇంకా సంక్రాంతి పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలా పని అవుతుందా మన ఇద్దరికి ఎన్నో పడే నాకు కళ్ళు కనబడతలేవు ఈ రాకుల పిల్ల చాలు దా దా వద్దుదా చాలు 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 అదంతా ఏంది. మేము సంక్రాంతికి పిండి వంటలు చేసుకుందామని స్టార్ట్ చేసాము. తన్విహ దాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలా అని చెప్పి దాని ప్రయత్నాలు చేస్తుంది. వద్దు 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 నో 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 వద్దు వద్దు వద్దులే వద్దులే. ఇది పొట్టు కాదమ్మా, పొట్టే ట్రాష్లో వేయాలి సరేనా. ఇది ఇది వద్దు, ఇది వేయొద్దు. ఇంకా మమ్మల్ని పనులు చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పి దానికి ఫుడ్ పెట్టి అక్కడ కూర్చోబెట్టినాము హై చైర్లో. కాసేపన్నా కూర్చుంటే మాకు కొన్ని పనులు అవుతాయని దాని ఫేవరెట్ దానిమ్మ గింజలు వేసినాము. అవైతే కదలకుండా కాసేపు కూర్చుంటుందని. ఏం తింటున్నావు చూపి. చూపి ఏం తింటున్నావు చూపి. ఐ లవ్ యూ. కింద పడ్డది అది. ఇక్కడ అమ్మ మురుకులు చేయడానికి పక్కన చుట్టి పెట్టుకుంటుంది ఒక క్లాత్ పైన. అవి డైరెక్ట్ ఆయిల్లోనే వేయొచ్చు, బట్ ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి అట్లా చేసుకుంటుంది. నాకు ఇట్లాంటి పనులు చాలా ఇష్టము, కానీ అమ్మ పర్టికులర్గా ఉంటుంది ఇట్లనే రావాలని చెప్పి. అందుకే కొన్ని చుట్టి చూపిస్తుంది. తర్వాత నేను చుడితే అమ్మ కాల్చింది. యూజువల్గా అయితే సంక్రాంతికి సకినాలు చేసుకుంటాము మెయిన్గా. కాకపోతే ఇంకా తన్విహాతోనే ఇంకా నాకు మా మమ్మీకి ఇద్దరికే కుదరదని చెప్పి నాకు ఇష్టమైన మురుకులు ఇంకా మా హస్బెండ్కి ఇష్టమైన కారపూస చేసింది. ఇక్కడ తన్విహ కోసం రోట్లో మురుకులు దంచుతున్నాను. దానికి ఇంకా మొత్తం పళ్ళు రాలేదు, ఇంకా చోకతాయేమో అని చెప్పి దంచిస్తున్నాను. నీకోసమే తన్విహ, ఇది ముసలోళ్ళకి ఇచ్చినట్టు నీకు ఇవ్వాలి దంచి. పండ్లు లేవు కదా. యూ వెల్కమ్. ముసలియే నువ్వు, ముసలే నువ్వు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పు. కాదే, నువ్వు ఆ బొమ్మను దులుపుతున్నావు అని అది ఇంకోటి దులుపుతుంది. తెచ్చి అగో అగో దులిపిందారా అమ్మమ్మ బొన్ని దులిపిందో అని. చిక్కి తిను. అయ్యో దానికి కాదు, నువ్వు తిను. దాన్ని పెడుతుంది. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసాము. ముందు రోజే క్లీనింగ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే కొంచెం పనులు తొందరగా అవుతాయని చెప్పి. ఏంది ఏం వేసినావు ట్రాష్లో? ట్రాష్లో ఏం వేసినావు? అట్లా అంటే ఏంటిది? ఏమున్నాయి నీ ప్లేట్లో? ఒక్క ముక్క కూడా మొత్తం చికెన్ అంతా దాంట్లో వేసినావా నువ్వు ఇప్పుడు? ఇది ఏంది కింద కింద చికెన్ పీసులు ఏంటి? తినమని చికెన్ పెడితే ట్రాష్లో వేస్తావానే?
అంతా కాలు చేతులు అడిగిన. అమ్మా ఏందిరా నువ్వు ఎందుకురా ఊడవడము? ఓ ఇల్లంతా ఉడ్చుకొస్తాను కదా. నాన్న ఏది లేడా? లోపల ఉన్నాడు. ఇక్కడ మాప్ చేస్తున్నాను. ఇల్లు ఊడవడం తుడవడం అయిపోతే ఇంకా నెక్స్ట్ డే వేరే పనులు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి పూజ ఇంకా బయట ముగ్గేయడం అట్లాంటివి. ఇది భోగి రోజు మార్నింగ్ 5:30కి మా హస్బెండ్ బాక్స్ తీసుకెళ్తాడు లంచ్కి. సో దానికోసం ప్రిపేర్ చేస్తున్నాము. నేను కట్ చేసి ఇస్తే అమ్మ కర్రీ చేసింది. ఆ లోపు నేను బయట ఊడ్చి కడిగి ముగ్గేద్దామని చెప్పి వెళ్ళాను. ఇంకా బాగా చల్లగా ఉంది బయట. ఇంకా స్నో కూడా మొత్తం పోలేదు. నేనైతే కడుగుదామని చెప్పి వాటర్ పోసేసరికి అవి కూడా స్లీట్ లాగా ఫామ్ అయిపోయాయి కాసేపటికి. బట్ లాస్ట్ ఇయర్ సంక్రాంతి లాగా మరీ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ లేకుండే కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. అందుకే ఇంకా కడిగి ముగ్గేసి ఉండే. సంక్రాంతికి పిండి వంటలు ఇంకా కలర్ ముగ్గులు ఇవన్నీ వేస్తేనే మంచి పండుగ వైబ్స్ వస్తాయి. ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే వాళ్ళం సంక్రాంతికి. ఇంకా మా తాతతో పెరట్లోకి వెళ్ళి పిండి పూసలు గరక పూసలు తీసుకొని వచ్చి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి పువ్వులు ధాన్యాలు అవన్నీ వేసి ముగ్గులో వేసేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడ మనకి గొబ్బెమ్మలు చేయడానికి ఆవు పేడ దొరకదు కాబట్టి ఇంకా ధాన్యాలు పువ్వులు రేగుపళ్ళు వేసి ఇంకా ముగ్గులో అయితే వేశాను. అన్ని పండగలకు నాకు వీలైతే మాత్రం గడపలు కడిగి ముగ్గులు వేస్తాను. ఇంకా గడపని లక్ష్మీదేవి అంటారు కాబట్టి. వచ్చినావా? ఇది వచ్చింది. ఇంకా మనల్ని ఏ పని చేసుకొని అది ఏ పని చేసినా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది వచ్చి మధ్యలోకి. వద్దు గజాలు గజాలు. అయ్యో ఓ మమ్మీ అబ్బదిని తీసుకోవే. ఈడ చెంబుల వాటర్ అన్ని పడ్డాయి. చెంబుల వాటర్ అన్ని పడ్డాయి. కొంచెం ఇటు వస్తావా? నిన్ను కాదు నా బిడ్డని. దా ఇక్కడ ఇవేయి ఇవే. అది కాదు అది కాదు. దా ఇవి వేసేదా. దా ఇవేయి దా. ఇక్కడే ఇంకా అమ్మేస్తుందా అమ్మేస్తుందా. ఇక్కడే ఇప్పు. ఇవేయి ఇవేయి నాన్న. దా ఇవేయి ఇగో ఇవేయి ఇవేయి అక్కడే. నువ్వు జరుగు జరుగు. నాన్న యూషన్ అంటే దిడతాడు. ఇంకో ఇక్కడ వాటర్ చూడు ఎట్లా వారు ఊషణం ఇద్దరు. పదా దా ఇట్రా. ఇక దా ఈ గింజలు పోసేదా. గింజలు పోయిపో పో. గడప దగ్గర పోయిపో. తినడు కాదే. అయ్యో చిక్కుడు గింజ తిన్నదే మమ్మీ. ఇయ్య కాదు ఇట్రా. ఇలా పోసేద్దా. ఇక్కడ పోయి దా పోయి. ఇంకో ఇక్కడ పోయి అమ్మ వస్తుంది పోయి. పోయి పోయినానా పొయ్యి. ఇగో ఈ గింజలు అక్కడ పోయి. సంక్రాంతికి మేము నువ్వుల పిండి రాసుకుంటాము స్నానం చేసే ముందు. అండ్ స్నానం చేసేటప్పుడు వాటర్లో రేగుపళ్ళు వేసుకొని వాటితో స్నానం చేస్తాము. ఇక్కడ తన్విహాకి అదే చేస్తున్నాను. అది దాంట్లో రేగుపళ్ళు చూసి ఆమంటుంది. అది తినేవనుకుంటుంది. పదన పెట్టపోయినావు బిడ్డ. ఏం తల్లి అది? మా అమ్మమ్మ రాసేది చిన్నప్పుడు ఇట్లా అంతా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. సరే కూర్చో. ఇగో పండు ఆమె తింటావా? ఆమె తింటావా? రాసుకొని రాసుకొని రాసుకున్నాడు కాదు. అది రేగు వాళ్ళు తింటదంట. వచ్చురా
ఆమ్ తింటావా? కాదు తెలియదు, తినొద్దు. రేగువల్లు ఏం చేయాలి నాన్న? రేగువల్లు లాలలో పోసుకోవాలి. అయిపోయింది లాల ఇంకా చూడు రేగువల్లు చూడు చూడు చూడు. ఇంకో ఏమున్నాయి అమ్మ చేతులు, ఏమున్నాయి అమ్మ చేతులు ఏమున్నాయి? ఒకసారి రెండు పోయి ఒకసారి ఎన్ని వేసినావు? 3 వేసిన. బుడిబడికలు పడ్డాయా? తీసి బయట ఇద్దాము, మళ్ళీ దాంట్లో పోతాయి. అందరం స్నానాలు చేసి పూజ చేశాక ఇంకా మార్నింగ్ పనులు అయితే అయిపోయాయి. జేజు మొక్కుకో. నీ గజ్జలు ఏవి తల్లి? గజ్జలు. ఓ అమ్మా, మరి నీ గాజులేవి? ఓ ఇన్న చెక్క తెల్లి. ఇది అమ్మకు ఒక ఉమ్మ పెడతావానే? పెట్టు దామంతా. ఓ ఈరోజు ఎందుకే అట్లా రెడీ అయినావు నువ్వు? ఉమ్మ ఏం తింటుంది తల్లి? నా తల్లి ఏం తింటుంది? నాకు ఇస్తావా ప్లీజ్? థ్యాంక్ యూ. సరే తిను తిను తిను. అక్కడ ఎందుకు పోయి తింటున్నావు? నేనేం తీసుకోను, రా ఇక్కడికి రా. అయ్యో ఏంటిది అది? తన్విహ ఏ పెట్టుకుంటున్నావు? ఎక్కడ పెట్టుకుంటారు అది? ఎక్కడ పెట్టుకుంటారే? ఇదేం కూర్చున్నాడు నా తెల్లమ్మా. పెట్టుకో. ఈ హెయిర్ బ్యాండ్తో ఆడి లాస్ట్కి హెయిర్ బ్యాండ్ ఒకటి ట్రాష్లో వేసింది. అదైతే నేను వీడియో తీయలేదు. చియమ్మో ఇచ్చిడు చిక్కమ్మ ఇచ్చుడు. ఏం చేస్తున్నావు తన్విహ? ఇచ్చుడు మళ్ళా తిన్నావా? ఇచ్చుడు. వద్దు, తినొద్దు, తినేటి కాదు. ఇచ్చు. నమస్కారం జే. బంగారమే నువ్వు. అమ్మా బాటిల్ ఎవ్వరు తీసుకుంటలేరే. ఎందుకమ్మా నీ కోపం ఎందుకు వచ్చింది తల్లి? ఏ పండగ వచ్చినా ఏ ఫంక్షన్ ఉన్నా కానీ మదర్స్కి మాత్రం వాళ్ళ వెనకాల ఉరకడం తప్పదు. నీకా మరి పట్టు, మరి నీకే పట్టు. నాన్నగా ఇగో ఇలా పెరుగు. ఇగో నీ ఆము ఎవరు తింటారు చెప్పు? నీ ఆము ఎవరు తింటారు? మంకీ ఎట్లా తింటది? చెప్పు. మంకీ వైట్ రైస్ ఎట్లా తింటది?
సరే 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 పో పో మరి పో ఇంకా మాడ జరుగు జరుగు చిట్టు జరుగు జరుగు దిష్టి బయట ఉన్న దిష్టి ఎవరి దిష్టిన బిడ్డ తాకుతుంది తాకిన దిష్టి అంతా పోవాలి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి గాలి దిష్టి ధూళి దిష్టి ఇంట్లో దిష్టి బయట దిష్టి ఎవరి దిష్టిన బిడ్డకు తాకుతుంది తాకిన దిష్టి అంతా పోవాలి దిష్టి నాన్న భోగి పళ్ళు భోగి పళ్ళు భోగి పళ్ళు భోగి పళ్ళు నమ్మగాతిల్లే లక్ష్మి వరమిచ్చి వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం నమస్కారం జీ అమ్మమ్మ నమస్కారం జీ ఇగో చల్లగా నన్ననే రన్ను బతుకు బిడ్డ అమ్మమ్మకి ఐ లవ్ యూ చెప్పు ఇక్కడితో మా భోగి సెలబ్రేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ డే సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాము. ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం ఫస్ట్. బట్ తన్విహ డ్రెస్ ఫిట్టింగ్ బాగాలేదు అని చెప్పి ఇంకా దాని డ్రెస్ తీసేసి వేరే క్యాజువల్ డ్రెస్ వేసాను. సంక్రాంతికి మేము ఫుడ్ అంతా మంచిగా చేసుకుంటాము. పూరీలు గారెలు నాన్ వెజ్ అట్లా చేసుకుంటాము. సో అదే చేస్తున్నాము. తన్విహ ప్రిపేర్ చేస్తుంది దానికోసం. మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చేసరికి 7:30, 8 అలా అవుద్ది ఈవినింగ్. సో తను ఆన్ ద వే మటన్ తీసుకొస్తా అన్నాడు. ఇంకా తను వచ్చాకనే మేము స్టార్ట్ చేయాలి కర్రీ అయితే. ఇంకా ఆలోపు పూరీలు గారెలు చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసాము. నాకు పూరీలు లాటించడం అంటే చాలా ఇష్టము. నేను చేస్తే మంచిగా పొంగుతాయి అని చెప్పి నా ఫీలింగ్. మా పనులు మేము చేసుకుంటుంటే పాపం తన్విహ కూర్చొని ఆడుకుంటుంది ఇప్పుడైతే. అన్ని పూరీల్లో ఒక్కటే పొంగలేదు, మిగతా అన్ని పూరీలు పొంగాయి, చాలా బాగా వచ్చాయి. ఇంకా మమ్మల్ని పనులు చేసుకొని ఇవ్వట్లేదని చెప్పి దాని యూట్యూబ్ వీడియోనే టీవీలో క్యాస్ట్ చేసాము. అదైతే చూస్తుందేమో అని చెప్పి. ఎవరొచ్చిండ్రు చూడు, ఎవరొచ్చిండ్రు మరి పో పో. దూరం ఉండు, డోర్ తీస్తుంది తగులుతుంది. దూరం ఉండు, దూరం ఉండు. అరే నువ్వేంద్రా హెల్ప్ చెప్పు నాన్నకి, తనకి హెల్ప్. బేబీ నీకే, బనానా నీకే. ఇప్పుడు టైం 8:15 అవుతుంది. ఇప్పుడే వచ్చాను మా హస్బెండ్. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నాం కర్రీ. కొంచెం వేస్తున్నా.
ఇక్కడ పెట్టినా గారెల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మా హస్బెండ్కి బాగా నచ్చి మళ్ళీ చేయమన్నాడు. ఆ రోజు ఇంకా మేము ఆ రోజు మందమే చేసుకున్నాము. అమ్మ గారెలు చేస్తుంటే పక్కన నేను మటన్ కర్రీ స్టార్ట్ చేశాను. మా ఇంట్లో భోగి అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి. మా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.